రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సుత్తి లేకుండా పక్కా పిన్ టు పిన్ పాయింట్తో సహా షార్ట్ కట్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్పగలిగే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ఈ వీడియో వచ్చేసరికి థంబ్నెయిల్ చూసుకున్నట్లయితే బాల్యం, యవ్వనం, ముసలితనం ఎలా అయితే మనిషిలో ఉంటాయో దానితో పాటు మొక్కలో పెరుగుదల, అదేవిధంగా పూత దశ, దానితో పాటు కాయ దశ అని 3 దశలు అనేది ఉండడం జరుగుతుంది. ఈ 3 దశలకి నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 రకాల పోషకాలకి సంబంధం ఏమిటి అనేది క్లియర్ గా తెలుసుకోవడం కొరకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఈ వీడియో వచ్చేసరికి తక్కువ 8 నిమిషాలు టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని వీక్షించినట్లయితే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. దేని మీద? యూరియా 319, 13,045, అదేవిధంగా 10,26, అదేవిధంగా 0,52,34, లేదంటే 0,0,50, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇట్లాంటి మందు కట్టల మీద పూర్తి అవగాహన కొరకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉన్నది. సో మన కాన్సెప్ట్లో పోయే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా ఏదైతే యూరియా బస్తా ఉంది దాంట్లో N46% అని రాసి ఉంటుంది, లేదంటే 319 ఉంది, 3 సార్లు 19 అని నెంబర్ వేస్తారు దాని మీద. అంటే ఆ 3 ఏమేంటంటే, ఫస్ట్ది నైట్రోజన్ అంటే నత్రజని, రెండోది ఫాస్ఫరస్ అంటే భాస్వరం, మూడోది పొటాషియం అంటే పొటాషియం. సో ఈ 3 అని అర్థం. దాని తరువాత వేసే నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ కాల్షియమా, సల్ఫరా అనేది వాళ్ళే దాని మీద మెన్షన్ చేస్తారు. సల్ఫర్ అయితే ఎస్ అని మెన్షన్ చేస్తారు, కాల్షియం అయితే సిఏ అని మెన్షన్ చేస్తారు బస్తా మీద. సో మనం జనరల్గా చూసుకున్నట్లయితే నత్రజని సైంటిఫిక్ పరంగా ప్రతి ఒక్కళ్ళు జనరల్గా ఏమని చెప్తారంటే, నత్రజని అంటే నైట్రోజన్ హెల్ప్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ది ప్లాంట్ యాజ్ వెల్ యాజ్ క్లోరోఫిల్ సింథసిస్, ఫోటోసింథసిస్, అదేవిధంగా మొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా చెబుతారు. కానీ క్లియర్ కట్ గా చెప్పాలంటే నత్రజని మొక్క పెరుగుదలకి ఉపయోగపడింది. సో ఒక దశకి సంబంధించి పెరుగుదలకి నత్రజని అనేది ఉపయోగపడింది. నత్రజని హైయెస్ట్ పర్సంటేజ్ ఎక్కడ ఉంటుంది అంటే యూరియాలో ఉంటుంది. నత్రజని 46% యూరియాలో ఉంటుంది. సో నత్రజని అయిపోయింది. నత్రజని దేనికి? పెరుగుదల. అయితే రెండోది తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్ ని సైంటిఫిక్ గా జనరల్ గా ఏం చెప్తారంటే, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్, అదేవిధంగా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్ ఇన్ ది ప్లాంట్. సో ఇలాంటిది చెప్తారు ఫాస్ఫరస్ సంబంధించి. అయితే ఇదన్నీ మనకు అనవసరం. ఫాస్ఫరస్ దేనికి ఉపయోగపడింది అంటే, మొక్క వేరు వ్యవస్థ డెవలప్ చెందడానికి, అదే విధంగా పూత బాగా రావడానికి భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. సో ఫాస్ఫరస్ క్లియర్ కట్ గా అర్థమైంది కదా. పూత దశలో మొక్కకి భాస్వరం చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం అనేది ఉంటుంది. సో అది భాస్వరానికి సంబంధించింది. ఆ తర్వాత 3వ ఎలిమెంట్ మనం చూసుకున్నట్లయితే పొటాషియం చూసుకున్నట్లయితే, శాస్త్రీయ పరంగా జనరల్ గా ఏం చెబుతారంటే, స్ట్రెస్ రెసిస్టెన్స్, ఎంజైమ్ మెటబాలిక్స్, ఎంజైమ్ యాక్టివేషన్, అదేవిధంగా ఓవరాల్ ప్లాంట్ డెవలప్మెంట్ అని చెప్తారు. సో ఇవన్నీ కాకుండా పొటాషియం పక్కాగా మనకి దేనికి ఉపయోగపడింది అంటే, ఫ్రూట్ ఏదైతే మన పండు అంట కాయ, దాని యొక్క డెవలప్మెంట్కి, దాని యొక్క కలర్కి, దాని యొక్క సైజుకి, దాని యొక్క షైనింగ్కి, ఆకర్షణ అంటే ఓవరాల్గా పండు యొక్క డెవలప్మెంట్కి, పూతను కాస్త పండుగ మార్చడంలో పొటాషియం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, బరువును పెంచడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మొక్క పెరుగుదల దశ ఏదైతుందో దాంట్లో కావాల్సింది నత్రజని, మొక్క పూత దశ దాంట్లో కావాల్సింది భాస్వరం, మొక్క కాయ దశ దాంట్లో కావాల్సింది పొటాషియం. సో ఇది కాన్సెప్ట్, నత్రజని, భాస్వరం, పొటాషియం. అయితే ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నత్రజని దానంతటికి అదే ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. పొటాషియం ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది మొబైల్. అదే భాస్వరం తీసుకున్నట్లయితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు, అది ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. అది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాలంటే మొక్కకి వేరు వ్యవస్థకు సంబంధించి మైకోరైజా కానీ, లేదంటే హ్యూమిక్ యాసిడ్ కానీ, ఇలాంటి అనేది అవసరం పడతాయి. అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి భాస్వరాన్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ఉపయోగపడతాయి. సో ఇది జనరల్ కాన్సెప్ట్. అయితే ఈ ఓవరాల్ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ ఏంటంటే, నత్రజని మొక్కకి ఎప్పుడు ఇవ్వాలి, భాస్వరాన్ని ఎప్పుడు ఇవ్వాలి, పొటాషియాన్ని ఎప్పుడు ఇవ్వాలి, అంతే. టాపిక్ ఈజ్ ఓవర్. అయితే ఎక్కువ పర్సంటేజ్ ఉండేది మనం చూసుకున్నట్లయితే నత్రజని ఎక్కువగా యూరియా 46% ఉంటుంది. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే 0,52
32-34 అనేది తీసుకుంటే దాంట్లో 0% నత్రజని, భాస్వరం 52% ఉంటుంది, పొటాషియం 34% ఉంటుంది. అదేవిధంగా అచ్చం పొటాషియం ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది మనం తీసుకున్నట్లయితే 0-0-50, దాంట్లో 50% అచ్చం పొటాషియమే ఉంటుంది. సో ఇవి ఎక్కువగా ఉండేవి. రిమైనింగ్ 10-26 కావచ్చు, 13-0-40 కావచ్చు, 3-19 కావచ్చు, 3-20 కావచ్చు, వీటన్నిటిలో జనరల్ గా బ్యాలెన్స్డ్ ప్రకారం ఉంటుంది. అయితే ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది మనం రోజు తినే అన్నం లాంటిది. అన్నం అది బిర్యానీ రూపంలో తింటావా, పలావ్ రూపంలో తింటావా, ఉత్త ప్లేన్ రైస్ రూపంలో తింటావా అనేది మన చాయిస్. అది అన్నం లాంటిది ఆ మూడు అనేది. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో కాల్షియం, జింక్, మెగ్నీషియం, క్రోము, కాడ్మియం, లెడ్, ఆర్సెనిక్, అదేవిధంగా క్లోరిన్, ఇవన్నీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూర లాంటివి. సో మనం ఏ కూర వేసుకుంటున్నాం అనేది మన చాయిస్ కాబట్టి మొక్కకి కాల్షియం ఇవ్వాలా, బోరాన్ ఇవ్వాలా, జింక్ ఇవ్వాలా, ఐరన్ ఇవ్వాలా, ఇవన్నీ ఇంకా రెగ్యులర్ గా మనం కొంచెం కేజీల రూపంలో మొక్కకి సప్లిమెంట్స్ రూపంలో అందిస్తూ ఉంటాము. ఇది అనేది రెగ్యులర్ ప్రాసెస్. కాబట్టి ఈ విషయాన్ని క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం వాడినటువంటి అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే. ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే ఏదైతే బుడ్డోడు అంటున్నామో బెలాన్ స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతో పాటు మనం వాడే కాలువ నీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ ని, దాంతో పాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.